ఈరోజు బడ్జెట్ సమావేశంలో 14వ తేదీ శనివారం 10 గంటలకు బడ్జెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా మున్సిపల్ కార్మికులందరూ టీవీల కాడ కాసుకొని ఉండి ఏదో మున్సిపల్ కార్మికులకు మేలు జరుగుతుందని మేము ఎంతో ఆశగా ఉన్నాం. ఆ బడ్జెట్ సమావేశానికి సంబంధించింది మున్సిపల్ కార్మికులకు ఎటువంటి రూపాయి కానీ లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులని మోసం చేసింది, ముఖానికి మసిపూసినట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. ఈరోజు బడ్జెట్ సమావేశంలో మేము అడుగుతున్నాం, గతంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు షర్ట్లు ఇప్పి మున్సిపల్ కార్మికులకు మేము వస్తే ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తామని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, గుంటూరులో చెప్పినాడు. ఈరోజు చంద్రబాబు గారు అదే బాటలో నడుస్తారని అనుకున్నాం. ఈరోజు వేతనాలు బడ్జెట్ లేదు, అట్లాగే సస్పెండ్ చేసిన సంబంధించిన ఆ ఆప్కాస్కి సంబంధించిన వాళ్ళ బడ్జెట్లో కేటాయిస్తారంటే అది కానీ కేటాయించలేదు. ఈరోజు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు మోసం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఈరోజు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు వాళ్ళందరికీ వేతనాలు పెరిగేదానికి బడ్జెట్ ఉంటుంది, మున్సిపల్ కార్మికులకు ఎందుకు బడ్జెట్ ఉండదని మేము తెలియజేస్తున్నాం. అయ్యా ఇప్పుడుండే ధరలకు అనుకూలంగా పప్పు దినుసులు ఏమి, నూనె ఏమి, బియ్యం ఏమి, ఈరోజు పాల ఏమి, ఇవన్నీ ఉంటే ఇవన్నీ అనుకూలంగా ఉండే మా జీతం ఇస్తాం, నువ్వు ఏమైనా బతుకుతావా, ఒకరోజు బతకండి అని చెప్తున్నా మా జీతంతో. ఇవన్నీ కాకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని 12వ పిఆర్సీ లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు ఉండరు. 12వ పిఆర్సీలో అనేక రూపాయలలో మాట్లాడినావు, కూటమి ప్రభుత్వం అనేక రూపాయలలో మాట్లాడింది. ఏం చేసినారు 12వ పిఆర్సీని? వెంటనే కానీ 12వ పిఆర్సీ కానీ అమలు చేయకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అట్లాగే 19 రోజుల నుంచి కడప నగరంలో సస్పెండ్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల్ని వెంటనే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని, 60 ఏళ్ళ పూర్తయిన కుటుంబంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అడిషనల్ కోవిడ్ కార్మికుల వేతనాలు పెంచాలని అనేక రూపాయలు ఆందోళన చేస్తా అంటే ఇంతవరకు ఒక అధికారి కానీ ఊరిక పిలిపించి మాట్లాడతారు కానీ దాని సమస్య ఏంది, ఏమైంది, ఏం కానీ పట్టించుకోలేదు. అందుకే మేము ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష పోతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నాం. ఈ ఉద్యమం రేపు అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీలో కానీ ఈ అంశాలు దాని మీద పెద్ద ఎత్తున మేము చలో విజయవాడకు అసెంబ్లీని ముట్టడించడానికి సిఐటిగా పెద్ద ఎత్తున పోతున్నామని తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.